ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సీట్లు పెరగడంపై మనం ప్రధానంగా చర్చిద్దాం. బీజేపీ చేసిన తప్పిదం ఏమిటి, అది ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఇతర ప్రతిపక్ష పార్టీలకు కలిసి వచ్చిందనే విషయాన్ని మనం కూలంకుషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. అబ్ కీ బార్ 400 సీట్స్ అనే నినాదంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 400 స్థానాలు గెలుచుకుంటాం, మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనే నినాదంతో విశేషంగా ఎన్డీఏ కూటమి ప్రచారాన్ని నిర్వహించింది. అయితే ఇదే ఆ పార్టీకి, ఎన్డీఏ కూటమికి శరఘాతంగా, శాపంగా మారింది. ఎందుకంటే కింది స్థాయి నాయకులు ఎలాగూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏని అధికారంలోకి వస్తుంది, మూడవసారి మోడీ అధికారం చేపడతారు కాబట్టి విజయం మాదే అని ఒక నిర్లక్ష్య వైఖరిని, నిర్లక్ష్య ధోరణి వారిలో ప్రవేశించింది. ఈ కారణంగానే వాళ్ళు కింది స్థాయిలో మధ్యతరగతి న్యూట్రల్ ఓటర్ని, సాధారణ ఓటర్ని చేరుకోలేకపోయారు. అదేవిధంగా ఇదే అదనుగా భావించి ప్రతిపక్షాలు మాత్రము కింది స్థాయి ఓటర్ని చేరుకొని తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేశాయి. గత ఎన్నికల్లో నామమాత్రంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఈసారి మరొకవేళ బీజేపీ 400లకు పైగా స్థానాలు గెలిస్తే తమ పార్టీలు నామరూపాలు లేకుండా పోతాయని భయపడ్డ పార్టీలు చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని వారు క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఫలితంగా బీజేపీని ఎక్కడికక్కడ టార్గెట్ చేస్తూ బీజేపీకి ఓటు వేసే మధ్యతరగతి ఓటర్లను, సాధారణ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో ఆ పార్టీలు సఫలమయ్యాయి. అందువలనే ఇండి కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకోగలిగింది. ఓడిపోతామో గెలుస్తామో, తప్పకుండా గెలవాలి అని ఇండి కూటమి ప్రయత్నం చేస్తే గెలుపు మాదే అని ఏమరపాటుతో ప్రచారాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లకుండా, ఓటింగ్ శాతాన్ని పెంచుకోకుండా, అన్ని వర్గాల వరకు చేరుకోకుండా బీజేపీ వైఫల్యం చెందినట్లు మనకు కనిపిస్తుంది. ఈ విధంగా బీజేపీ క్షేత్రస్థాయిలో నాయకుల నిర్లక్ష్యం వల్ల బీజేపీ అనుకున్న స్థానాలను సాధించలేకపోయింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం కూడా ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ కూటమిలోని పక్షాలకు హిందుత్వ ఓట్లు అనేటివి ప్రధాన వాటాగా ఉంది. అయితే కేవలం హిందుత్వ ఓట్లతోనే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు. సాధారణ ప్రజలను తమ వైపు తిప్పుకోవాలి. గతంలో ఇతర పార్టీలకు వేసిన ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకుంటేనే విజయం అనేది సాధ్యమవుతుంది. అయితే సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించడంలో భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి విఫలమైంది. దేశ భద్రత, దౌత్య సంబంధాలు, మోడీ యొక్క ప్రతిభ, తర్వాత సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి విషయాలు సాధారణ మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపించవు. దైనందిన జీవితంలో తనకు అవసరమయ్యే అంశాల మీదనే సాధారణ సగటు వ్యక్తి దృష్టి సారిస్తాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేసిన ప్రచారం, అదేవిధంగా రిజర్వేషన్ల గురించి కావచ్చు, లేదంటే దేశ భద్రత గురించి కావచ్చు, లేదంటే భవిష్యత్తులో 2047 వరకు అభివృద్ధి చెందిన భారతదేశం అనే నినాదం కావచ్చు, వీటన్నింటి గురించి సాధారణ ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో ఉండరు. వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయడంలో భారతీయ జనతా పార్టీ విఫలమైంది. అయితే అదే సందర్భంలో ప్రతిపక్షాలు సాధారణ సగటు ఓటర్ని తమ వైపు తిప్పుకోవడంలో అవి సక్సెస్ అయ్యాయని మనం చెప్పవచ్చు. ఏ విధంగా అంటే భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుంది, అదేవిధంగా ప్రజాపాలన కుంటుపడుతుంది అని చెప్తూనే ప్రతి ఆడపిల్లకి ₹1,00,000 నగదును జమ చేస్తామని, అదేవిధంగా ఇలా ఎన్నో పథకాలను ప్రకటించి సాధారణ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడంలో ఫలఫలమయ్యాయి. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో కేవలము హిందుత్వ ఓట్లపైననే దృష్టి పెట్టి వాటిపైననే విశేషంగా ప్రచారం చేయడం, ఆ ఓటర్లను తప్ప సగటు మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించడంలో విఫలమవ్వడం, వారికి కావలసిన ఓటర్ స్ట్రాటజీని, వ్యూహాలను రచించుకోకుండా వారిని తమ వైపు తిప్పుకోవడంలో విఫలమవడం వల్ల ప్రతిపక్ష ఇండి కూటమికి లాభం చేకూరుందని విశ్లేషకులు భావిస్తున్నారు.